నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎస్, 1.5 month అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మరి గ్యారంటీలతో అధికారంలోకి వచ్చింది కాబట్టి మరి రెండు గ్యారంటీలు అయితే ఆల్రెడీ అమలు చేసేసారు. ఇంకో 4 గ్యారంటీస్ మీద చాలా మటుకి అప్లికేషన్ ఫామ్స్ తీసుకున్నారు. రేపు మాపు అంటూ వాళ్ళు కాలయాపన చేస్తున్నారు అనేసి అయితే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇంకోవైపేమో పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఆ రాజకీయం కూడా స్టార్ట్ అయిపోయింది. బీజేపీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ ఇవి 3 కూడా యాక్టివ్ అయిపోయాయి. సో రాష్ట్రంలో ఏం జరుగుతోంది అండ్ బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఆఫ్ పశు సంవర్ధక శాఖ బాలరాజు యాదవ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఏం నడుస్తుంది సార్? కొంచెం బీఆర్ఎస్ యాక్టివ్ అయినట్టుంది. మళ్ళీ తెలంగాణ భవన్లో మీరు మీటింగ్స్ అవి ఇవి పెట్టుకుంటున్నట్టున్నారు. ఏం చర్చలు నడుస్తున్నాయి సార్? గంటలు కూర్చొని మస్తు చర్చ అయితే చేస్తున్నారు. ఏం నడుస్తుంది? డెఫినెట్గా మేడం, ఇలా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రధానంగా తెలంగాణ సమాజం మీ ఛానల్ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలా బీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్ ఇలా కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం అంతా కూడా తెలంగాణ ఎట్లా బాగుపడాలో, తెలంగాణ ఎట్లా నిలవాలి, తెలంగాణ ఎట్లా గెలవాలనే ఆలోచన తప్ప కొత్త విధానం కాదు. కానీ తెలంగాణ ఎట్లా గెలవాలి, తెలంగాణ ఎట్లా నిలవాలనే నాయకుడిని ఏమో ఇలా తెలంగాణ సమాజం కిందుంచింది. తెలంగాణ మొత్తము అన్యాయం చేస్తూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని కిల్ చేసిన వాళ్ళేమో ఇలా హీరో లెక్క ఉన్నారు. దీన్ని తెలంగాణ సమాజం ఐ డ్రీమ్ ద్వారా నా మాటల్ని గమనించాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో ఇలా తెలంగాణ అస్తిత్వానికి గొంతుకైనటువంటి గొంతు, తెలంగాణ ఉద్యమానికి ఊపిరైన గొంతు, తెలంగాణ ఉద్యమం అంటేనే కేసీఆర్ అనే చెప్పుకునే 3 అక్షరాల పదాలు ఇలా మూగపోయినవి. తెలంగాణ ఉద్యమంలో రైఫిల్ పెట్టిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళ మాటల వెనకాల నడిచిన వాళ్ళు ఇలా తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉండడం అనేది ఇలా మా దురదృష్టకరంగా భావిస్తా ఉన్నాను నేను. ఇటువంటి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన వాడిగా, విద్యార్థి నాయకుడిగా మా కళ్ళు చెమరిల్తా ఉన్నాయి. ప్రజలతో ఎక్కడ మేము కనెక్టివిటీ కోల్పోయాను. మీ పార్టీలో లేరా సార్ అట్లా చేసిన వాళ్ళు? మీ పార్టీలో కూడా ఉన్నారు కదా. ఎస్, అంటే తెలంగాణ నేను అనేది అంటే మా 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 కారు డ్రైవర్ తెలంగాణ ఉద్యమ నాయకుడు. ఇలా కాంగ్రెస్ పార్టీ కారు డ్రైవర్ తెలంగాణ ఉద్యమ ద్రోహి. అంటే సీట్లో స్థానం ఇచ్చినాం తప్ప మెయిన్ సీట్లో స్థానం ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీలో కానీ టీఆర్ఎస్ కానీ. ఇలా కారు స్టీరింగ్ నడిపేటువంటి డ్రైవర్ తోలే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఉద్యమ నాయకుడు. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ఎజెండాను మాకు చెప్తా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ నడిపే వాళ్ళు తెలంగాణ ఉద్యమ ద్రోహి. చైర్లో ఎంతమంది ఉంటే ఉపయోగం, సీట్లలో బస్ సీట్లో ఎంతమంది ఉపయోగం ఉంటే ఉపయోగం, కానీ మెయిన్ చైర్లు ఉన్న వాళ్ళు ఎవరు అనేది ఇలా ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలోనే ఆ కనెక్టివిటీ, అంటే ప్రజలతో ఎక్కడైతే కనెక్టివిటీ మిస్ అయినామో ఆ పేగుబంధం ఏదైతే ఉందో ఇవాళ నేను చెప్తా ఉన్నాను. నేను తెలంగాణ అస్తిత్వానికి జెండాను బాతేది బీఆర్ఎస్ఏ, కేసీఆర్ నాయకత్వమే ఇప్పటికైనా ఎప్పటికైనా మరెప్పటికైనా అనే దాన్ని ఐ డ్రీమ్ ద్వారా ఇలా స్పష్టంగా చెప్తాను. మీ అధినాయకుడిగా చెప్పిండు కదా సార్, ఇంకా నో మోర్ ఉద్యమ పార్టీ, ఇది ఫక్తు రాజకీయ పార్టీ అని తనే చెప్పారు. మీరు ఇంకా ఉద్యమ పార్టీ అంటున్నారు, ఇంకా ఉద్యమ నాయకులం అంటున్నారు. ఎందుకు ఇట్లా ఇంకా సెంటిమెంట్ రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఓడిపోయినరు కాబట్టా, లేకపోతే గెలిచినా కూడా ఇట్లనే మాట్లాడుతుంటారా? ఎప్పటికైనా అదే ఉంటుంది. దూదిమెట్ట బాలరాజు యాదవ్ అనే వ్యక్తికి రేపు మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు భవిష్యత్తులో. కానీ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయిన తెలంగాణ ఉద్యమ నాయకత్వంలో, తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఒక పేజీ, నాకు ఒక పేజీలో ఒక అక్షరం ఉందని చెప్పుకుంటే చాలు కదా. కేసీఆర్ అనే నాయకుడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం అనేటువంటి నాయకుడి కంటే గొప్ప పేరు కంటే తెలంగాణ ముఖ్యమంత్రికి పెద్ద పేరు అని మీరు అనుకుంటా ఉన్నారా? తెలంగాణ ముఖ్యమంత్రి అనే పేరు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు అనే పేరు కంటే చాలా చిన్నది అంటున్న ముఖ్యమంత్రి అనేది. కాబట్టి ప్రజలు చూసే గమనంలో, పోయే తీరులో రాజకీయ పార్టీగా మా యొక్క విధానం కొంత ముందుకు పోవచ్చు. కానీ మా డిఎన్ఏ అంతా కూడా తెలంగాణ అస్తిత్వ డిఎన్ఏని, తెలంగాణ ప్రజల వాదం నిలబడే డిఎన్ఏ తప్ప కొత్తది కాదనేది మీ టీవీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. 10 ఏళ్లకే ఎందుకు అంటే ప్రజలు మరి మిమ్మల్ని ప్రతిపక్షంలో ఉండాలని ఎందుకు కోరుకున్నారు అనుకుంటున్నారు? మీ రివ్యూస్ కానీ, మీ సర్వేస్ కానీ ఏం చెప్తున్నాయి? మీరన్నా నిజం చెప్పారు. ఎస్, అంటే అలువు కానీ హామీలను గత వేరే పార్టీలు ఇవ్వచ్చు. ప్లస్ అదే క్రమంలో తెలంగాణలో మేమేమనుకున్నామంటే, ప్రజలందరికీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని అవకాశాలు ఇచ్చాం. కానీ ఎక్కడో కనెక్టివిటీ అయితే మిస్ అయింది. అంటే తెలంగాణ ప్రజలకు ఒక గుణం ఉంటుంది, ఏంటంటే ప్రేమ గుణం ఉంటుంది. అంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో దూదిమెట్ట బాలరాజు అనే వానికి ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో కాంగ్రెస్ పార్టీ నన్ను 3 రకాలుగా అణచివేయవచ్చు. అధికారం ద్వారా అణచివేయవచ్చు, డబ్బులు ఇచ్చి అణచివేయవచ్చు, లేకపోతే పదవులు ఇచ్చి అణచివేయవచ్చు.
నీ పదవి, నీ డబ్బు, నీ అధికారం నా ఎంట్రికతో సమానరా బిడ్డ, తెలంగాణ రాష్ట్రమే రావాలని కొట్లాడినే వాళ్ళం. ఆ రోజు బాష్పవాయు గోళాలైనా, జైలు గోడలతో సావాసమైనా, లేకపోతే ఫిరంగి తూటాల చప్పుళ్ళైనా కూడా నీ లెక్క లేకుండా కొట్లాడినాం కదా. అది తెలంగాణలో ఉన్నటువంటి ఈ మూడింటికి తెలంగాణ ప్రజలకు ఉన్న గుండెల్లో ఉన్న చప్పుడు. అది ఎక్కడైనా కనెక్టివిటీ ఏమైనా మిస్ అయినామేమో అనేటువంటి ఒక అంశం మాత్రం ఎప్పుడు నా గుండెల్లో తొలుస్తూ ఉంటుంది. కానీ ఆ పవర్ అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో పవర్ ఉన్న సందర్భంలో ఈ కనెక్టివిటీ మిస్ అయినట్టుంది. ఈ కనెక్టివిటీ మిస్ కావడంతో ప్రజలు బీఆర్ఎస్కు టీఆర్ఎస్ దూరమైన భావన అనిపిస్తూ ఉంది. దీన్ని నేను ఎప్పుడు కూడా మా పార్టీ నాయకత్వానికి, పార్టీ సంబంధించిన ముఖ్యం చెప్తా ఉన్నాను. కానీ ఎప్పటికీ చెప్పేది ఒకటి ఏంటంటే ఈ మూడుని కాపాడేది అంటే ఎప్పటికైనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రావచ్చు, రేపు భారతీయ జనతా పార్టీ మేము రావండి మాకు రేపు ఓట్లు వేయండి అని చెప్పొచ్చు. కానీ ఈ ఎజెండాను అంటే ఇవాళ తెలంగాణ సాంస్కృతిక ఎజెండాని కావచ్చు, తెలంగాణ అస్తిత్వ ఎజెండాని కావచ్చు, తెలంగాణ భాష ఎజెండాని కావచ్చు, కాపాడేది మాత్రం బీఆర్ఎస్ఏ, టీఆర్ఎస్ఏ. అది కేసీఆర్ మాత్రం స్పష్టంగా ఎప్పటికీ చెప్పగలం. ఉద్యమకారుడిగా, ఓయూ స్టూడెంట్గా, ఓయూలోనే ఉద్యమం స్టార్ట్ అయింది. ఓయూ స్టూడెంట్స్ నిజంగానే సాటిస్ఫై ఉండేనా బీఆర్ఎస్ పార్టీ హయాంలా? ఎందుకంటే నిరుద్యోగులు ఎక్కువగా నిరసన తెలిపినటువంటి ప్రాంతం అక్కడి నుంచే. మీరు దీన్ని డిఫెండ్ చేస్తారా, లేకపోతే నిజంగానే యాక్సెప్ట్ చేస్తారా నిజంగానే తప్పు జరిగింది అని? నేనేంటంటే ఎక్కడైతే ఆకాంక్షల కోసం కొట్లాడిన ప్రాంతం ఉందో అందరి ఆకాంక్షలు ఒకే, ఏ పార్టీ కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ ప్రభుత్వం కానీ వాటిని ఫుల్ఫిల్ చేయలేదు. ఆ క్రమంలోనే ఆకాంక్షలు ఒకవేళ ఫుల్ఫిల్ చేయకపోతే ఎందుకు చేయలేకపోయినామనేటువంటి అంశాన్ని తెలంగాణ ప్రజలను కన్విన్స్ చేసే క్రమం కూడా, నిరుద్యోగులను కన్విన్స్ చేసే క్రమం కూడా మేము చేయలేకపోయినాం. 100%గా ఏదో దాచుకోవాల్సిన అవసరం లేదు. టీవీ ద్వారా వాళ్ళ ఆకాంక్షలు ఏంటి, వాళ్ళు దేనికోసం పనిచేసిర్రు, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేసిర్రు, ఎందుకోసం పనిచేశారనే ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళు లేపినప్పుడు ఆ క్వశ్చన్ మార్క్కి మనం జవాబు చెప్పాల్సిన అంశం తెలంగాణ ప్రభుత్వం మీద, తెలంగాణ ఉద్యమ పార్టీ మీద, బీఆర్ఎస్ మీద, టీఆర్ఎస్ మీద ఉండే. పేపర్ లీకేజీలు ఎందుకైనా సార్? 100% ఇవాళ చెప్తాను నేను. ఇవాళ పేపర్ లీకేజీల పేరుతో జరిగినటువంటి తతంగమే కావచ్చు. నిరుద్యోగులు మా పట్ల ఎప్పుడు కూడా, మేడం ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, అదే ఉస్మాన్ యూనివర్సిటీలో కేసీఆర్ నాయకత్వాన్ని ఆమోదించే వాళ్ళు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఉన్నారు. అదే ఉస్మాన్ యూనివర్సిటీలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాదని ఉన్న వాళ్ళు కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నారు. నాడు లేరు నేడు లేరు ఇవాళ ఉన్నారని కాదు. ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, కేసీఆర్ నాయకత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నారు. వారెవరైతే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాదన్న వాళ్ళు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసినారు ఆ రోజు. ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ముందుకు పోతూ ఉంటే ఆ రోజు రానన్న వాళ్ళు మళ్ళీ కేసీఆర్ ఏదో ఆగం చేస్తూ ఉండు, కేసీఆర్ ఏదో దీన్ని మొత్తం కూడా ఖరాబు చేస్తుండు, అవినీతి పాలు చేస్తూ ఉండు, నిరుద్యోగులను కాపాడతలేడు అనేటువంటి ఒక కొత్త ఎజెండాని ఎత్తుకున్నారు. అంటే ప్రజలు ఏమంటారు కదా, పాత ఒక వింత అంటే ఇప్పుడు అంటే చెప్తారు, పాత ఒక వింత పాత ఒక రోత కొత్త ఒక వింత అని మాట్లాడతారు. కాబట్టి కొత్తది ఏమైనా చేస్తుందేమనే అంశం చూసి తప్ప ఈ కొత్త వాళ్ళు ఇంకా మహా మూర్ఖులు అనే అంశాన్ని, ఈ కొత్త వాళ్ళు అన్యాయం చేసే అంశాన్ని ప్రజలు మర్చిపోయారని నేను అనుకుంటా ఉన్నా. డెఫినెట్గా ఒక అంశం మీరు ఏదైతే చెప్పారో, టీఎస్పీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో ఎగ్జామ్ రద్దయినప్పుడు విద్యార్థులు ఏమనుకున్నారంటే ఏదైనా యాక్షన్ తీసుకుంటే బాగుండు అనుకున్నారు, లేకపోతే ఎవరైనా బాధ్యులు చేస్తే బాగుండు అనుకున్నారు, లేకపోతే ఎవరైనా బాధ్యత వహించి దీని కారకులు ఎవరో తెలుసుకుంటే బాగుండు అనుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేసింది. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరిగినటువంటి ఏదైతే విచారణ ఉందో, ఎవరైతే బాధ్యులు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినాం. కానీ అది చాలనుకోలేదు నిరుద్యోగులు. ఇంకెవరో బాధ్యత వహించి రాజీనామా చేస్తే బాగుండు అనేది అన్నారు. ప్రవళిక అనే పాప చనిపోతే కూడా దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేశారు అనేది కూడా, ఇవన్నీ కూడా మీకు యాడ్ ఆన్ అయ్యి మీరు ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అని ఈ చర్చ కూడా నడిచింది. డెఫినెట్గా ఇప్పుడు కర్ణుడి చావుకు 100 కారణాలు 1,00,000 కారణాలు అనే సామెత ఏదైతుందో, ఇలా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఒకే కారణం నేను చెప్పలేను. అనేక కారణాలు ఉన్నాయి. గ్లోబల్స్ ప్రచారాలు ఉండొచ్చు వల్ల, లేకపోతే మా కొన్ని వేమరపాటు చర్యలు ఉండొచ్చు. అదే క్రమంలో మీరు తీసుకునే చర్యలు ఆ సరైన సమయంలో మీరు స్పందించకపోవడం కావచ్చు. ఇలా దూదిమేట బాలయ్య యాదవ్ 2014 ఎమ్మెల్యే కావాలి. ఎమ్మెల్యే పోవడానికి అనేక కారణాలు ఉంటాయి. నేను అనేది ఒక కారణం అని చెప్పలేను. దాంట్లో ఇవాళ బారాస ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వం ఓడిపోవడానికి ఇవాళ కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు ఉండేవి. మాకు అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన టీఎస్పీఎస్సీ కావచ్చు, ఇంతకుముందు ఉస్మాన్ యూనివర్సిటీ నిరుద్యోగ సమస్య కావచ్చు, ఇవాళ అదేవిధంగా ఉద్యమకాలను సాటిస్ఫై చేసే సమస్య కావచ్చు, లేకపోతే ఇవాళ ఏదో మేము కొత్తగా కోరుకున్నాం ఆ కోరికలు నెరవేర్చే అంశం కావచ్చు, లేకపోతే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేనున్నాను, నాకు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటాయి. నేను ఏమంటారు ఎమ్మెల్యే కావాలి మంత్రి కావాలి ఇంకోటి కావాలనుకుంటాం. అన్ని ఆకాంక్షలు ఒకేసారి నెరవేరకపోవచ్చు. కాబట్టి అప్పుడు పొలిటిక్స్లో ఉద్యమంలో ఏముంటుందమ్మా, జై తెలంగాణ అంటే అలా బ్యానర్ ఐటమ్,
కానీ ఇలా పబ్లిక్ లైఫ్కి వచ్చినాక పొలిటిక్స్కి వచ్చినాక ఆ ఐటమ్ బ్యానర్ ఐటమ్ రాదు. ఇవాళ కొట్లాడితే 1,00,000 మంది ఉన్న సభలో మొత్తం ఒక 10 కోట్లు ఖర్చు పెట్టుకొని 1,00,000 మంది మీటింగ్ పెడతారు. కానీ ఒక్కడి పోయి నిరసన కాడు పోయి జై డౌన్ అన్నాం అనుకోండి, అదే పేపర్లో ఆనే వస్తుంది, ఇది ఇన్నే వస్తుంది. అంటే 10-20 లక్షల కోటి రూపాయలు ఖర్చు పెట్టుకుంది ఒకటే న్యూస్ వస్తుంది. ఒక్కడి పోయి నిరసన కార్డు ప్లగాడ చేస్తే అదే న్యూస్ వస్తుంది. కాబట్టి ఉద్యమంలో ఉన్నటువంటి ఆ స్కోపు తెలంగాణ ప్రభుత్వంలో అది కలగలేదే, మాకు చెందలేదే అనే ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉద్యమకారుల సమాజంలో కావచ్చు, తెలంగాణ సమాజంలో కావచ్చు, నిరుద్యోగ సమాజంలో కావచ్చు, అన్ని రకాల సమాజంలో ఉన్నది. కానీ మేము చేసింది కొండంత, చెప్పుకుంది గోరంతా. వాస్తవానికి చెప్పుకోలేదా? చెప్పుకోలేకపోయాం 100%. ఇలా ఏం చెప్తున్నంటే 2,02,742 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ తీసుకొని నోటిఫికేషన్లు ఇచ్చి 1,63,083 ఉద్యోగాలను నింపి 42,000 ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నా కూడా ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పిరమ్మా. రేషన్ కార్డులకు సంబంధించి 2,49,000 పైసలకు రేషన్ కార్డులు ఇచ్చినాం. ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలని ప్రచారం చేసిరమ్మా. 2014 ఇదే మాట అన్నారు, ఇవ్వలేదని వాళ్ళు చెప్పారు. మీరు ఆన్లైన్ చూడండి, 2014 ఉన్న రేషన్ కార్డులు ఎంత ఈ రాష్ట్రంలో, 2023లో ఉన్న రేషన్ కార్డుల సంఖ్య లెక్కించండి. 2014లో ఒక్క పింఛన్ ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రంతో వచ్చి కేసీఆర్ అధికారులకు వచ్చారమ్మా, ఇవ్వలేదా తల్లి? 28 లక్షల పింఛన్లు 2014లో ఉంటే ఇవాళ 2023లో 44 లక్షల పింఛన్లు అండి. ఎన్ని పెరిగినాయండి? ఎన్ని లక్షల పింఛన్లు పెరిగినాయి? ఒక్క పింఛన్ ఇవ్వలేదు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అని మాట్లాడినారు. పెన్షన్లు ఇస్తిరి, రైతు బంధు ఇస్తిరి, రైతులను ఆదుకుంటారు, గొర్రెలు వంచుతారు, ఇవన్నీ వేసిరు. మొత్తం రూరల్ ఏరియాలో మొత్తం మీ పార్టీ పాతుకుపోయి ఉంది అనుకున్నారు, వాళ్ళేమికేయలేదు. సిటీలో భయంకరంగా వేసిరు. అసలు ఏంది ఇది? ఎందుకు ఇంత వ్యతిరేకతరా? తెలంగాణ అధికారం కంటే ఆత్మగౌరవాన్ని కోరుకుంటుందనే అంశాన్ని నేను స్పష్టంగా మీ ద్వారా చెప్తా ఉన్నాను. నేనేమంటుంటే ఆత్మగౌరవం అనేది తెలంగాణ ప్రజల ఎజెండా. అన్నది ఎక్కడో ఈ కనెక్టివిటీ మిస్ అయిందనే భావన మాత్రం తెలంగాణ ప్రజలలో ఉంది. రాజకీయాల్లో కొన్నిసార్లు వాస్తవాలు రుచించవు, వాస్తవాలు డిస్కస్ చేసుకోకూడదు కూడా. ఇవాళ ఇంక నేను 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉండాలి, వాస్తవాలు కొన్ని టీవీల ముందు చెప్పొద్దని చెప్తున్నారు. కానీ తెలంగాణలో ఆత్మగౌరవ ఎజెండా వెనకకు పోయి తెలంగాణలో ఇంకో ఎజెండా ముందుకు వచ్చిందనే భావన తెలంగాణ ప్రజలలో ఉంది. ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక హోమపక్ష విద్యార్థి నాయకుడిగా పనిచేసిన వాడిగా ఈ సమాజంలో అంతరాలు తొలగాలని మరి ఆదర్శ వివాహం చేసుకున్న విద్యార్థి నాయకుడిగా మీ ముందు కొన్ని అంశాలని దాచితే నా గుండె సంతృప్తి చెందదు. కాబట్టి తెలంగాణ ఏదో కోల్పోయిన మీ 10 సంవత్సరాలనే భావన మాత్రం కొట్టుమిట్టాడింది. ఆ కొట్టుమిట్టాడిందే ఎక్కడ కూడా చూడండి. మీరు ఒకవేళ అభివృద్ధి ఎజెండానే నిలవాలనుకుంటే చంద్రబాబు నాయుడు ఓడిపోయేటోడు కాదు. అభివృద్ధి ఎజెండానే నిలబడాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి లాంటి వానికి మొదటిసారి వచ్చిన సీట్లకు రెండోసారి వచ్చిన సీట్లకు తేడా ఉండేది. ఈ దేశంలో అనేక ప్రభుత్వాలు అభివృద్ధి ఎజెండానే పనిచేస్తాయి. కానీ ఏదో లింకప్ తెలంగాణలో కూడా అటువంటి లింకప్ మిస్ అయిందేమో అనేటువంటి అంశం మాత్రం ఇలా తెలంగాణ ప్రజల్లో ఉంది. ఓకే, ఏదేమైనా ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఆ స్పీడ్ బ్రేకర్లో అనేక అంశాలని మేము రెక్టిఫై చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా విమర్శ, ఆత్మవిమర్శ, స్వవిమర్శ, పరవిమర్శ. కేసీఆర్ గారు ప్రగతి భవన్ కట్టుకున్నారు, 100 కోట్లు ఖర్చు పెట్టినారు. ఎవరి కోసం ఖర్చు పెట్టుకున్నారండి? ఇలా బళ్ళు బట్టి ఉండలేదు. ప్రభుత్వాలు మారితే సెక్రటరీ కట్టుకున్నారు. ఎవరి కోసం కట్టుకుంటే కేసీఆర్ సొంత సెక్రటరీ మారింది కాబట్టి ఉంటున్నారు. లేకపోతే కేసీఆర్ గారే కదా ఉండాలి. అంత పెద్ద మహల్ ఎందుకు, సచివాలయం అప్పులు చేసి అక్కడెందుకు, సచివాలయం బాగుండే కదా దాన్ని ఎందుకు గూల్ చేసి కట్టిర్రు అని ఇవన్నీ ఉన్నాయి. అంటే అప్పుల రాష్ట్రంగా మార్చి అసలు అవసరం లేని కాడ ఎందుకు కట్టిండ్రు చాలా మంది మాట్లాడుతున్నారు. మీకు కూడా తెలుసు సౌమ్య గారు, భారతదేశంలో అనేక 28 రాష్ట్రాలు ఉన్నాయి. 6,59,000 కోట్లు తమిళనాడు, 5,55,000 కోట్లు మధ్యప్రదేశ్ అప్పులు. ఏ రాష్ట్రానికి అప్పులు లేవండి? తెలంగాణకి ఉన్నాయి అప్పులు. తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు చూడరా? ఆ అప్పులు ఏమైనా కేసీఆర్ గారు ఏమైనా ఇంటికాడ ఇల్లు కట్టుకుంటాను తీసుకుపోయిండా, లేకపోతే పిల్లలు చదువుకుంటాను తీసుకుపోయిండా? ఈ రాష్ట్ర ప్రగతి కోసం తీసుకొచ్చిండు. గత పాలకుల బడ్జెట్ చేసిన అప్పులు నేతల జేబుల్లోకి, కేసీఆర్ గారి నాయకత్వంలో బడ్జెట్ ప్రజల చేతుల్లోకి పోయింది అంటున్నా నేను. సంపద పెంచు, ప్రజలకు పంచిన మేమేం ఇంట్లో తీసుకోవాలి. ఇలా కేసీఆర్ గారు ఇలా అనేక రకాల మాటలు మాట్లాడిన వాళ్ళు ఇలా సమాధానం చెప్పాలి. వాస్తవానికి ఎందుకు ప్రగతి భవన్లో ఉంటున్న బట్టి విక్రమార్క చెప్పాలి, ఉత్తమ్ కుమార్ ఇరిగేషన్ మినిస్టర్ చెప్పాలి. 100 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడిన చెయ్యి లెక్క చూపెట్టు. 100 రూముల ప్రగతి భవన్లో 100 రూములు అని చెప్పేసి అన్నారు కదా. మరి 100 రూముల్లో 50 రూములు మల్లు బట్టి విక్రమార్క ఉంటామే, 50 రూములు రేవంత్ రెడ్డి ఉంటామే. సరిపోవట్లేదని బయట ఎందుకుంటుంటారు రేవంత్ రెడ్డి? అబద్ధాలు చెప్పడం, దుష్ప్రచారాలు చేయడం, గ్లోబల్స్ మించిన దుష్ప్రచారాలు కేసీఆర్ నాయకత్వం పైన చేసినారు. వాళ్ళు సక్సెస్ అయినారు. నువ్వు మాట్లాడినావు కదా, కేసీఆర్ ప్రగతి భవన్ రాట్లేడు, జనాలు రాని తెల్లడు. ఏం చేసినావు? కంచె దొరికించి వాళ్ళ కోసం తెలుసా? ముఖ్యమంత్రి ఎట్లా లేడు కంచె దొరికిస్తారు.
దానికో శివపోటకు కాన్వాయిలు వాడడు ముఖ్యమంత్రి అని చెప్తాడు. వాళ్ళ తమ్ముడు మాత్రం పెద్ద కాన్వాయ్ అవుతాడు, తిరుపతి రెడ్డి కొండలరెడ్డి కాన్వాయిలు వాడతాడు, సెక్యూరిటీ గార్డు పెట్టుకుంటాడు, మంత్రులు కూర్చేటువంటి సభా ప్రాంగణంలో కూర్చుంటారు. అది వాళ్ళ పరిపాలన అండి. కేసీఆర్ని బదనాం చేస్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ సైనికులుగా మేము దాన్ని ఎదుర్కోలేకపోయినాం. ఇలా విఫలమైన కేసీఆర్ గారు విఫలం కాదు, మేము విఫలమైన చెప్తా ఉన్నా నేను. కేసీఆర్ గారు మీరు చేస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవడంలో మేము విఫలమైనము. ఏం చేయలేదు కేసీఆర్ తెలంగాణకి, ఏదో తప్పు చేశాడా? రైతాంగం నీళ్ళు ఇవ్వడం తప్ప, ఇప్పుడు ధాన్యం కొనుగోలు పెంచడం తప్ప, ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయింది సార్. మీరు నిరాశలో ఉన్నారా? ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? మరి ఇంతకుముందు అన్నారు కదా స్పీడ్ బ్రేకర్ మాత్రమే ఇది అని. మరి స్పీడ్ బ్రేకర్ని ఫాస్ట్గా దాటుతారా లేకపోతే మెల్లగా దాటిచ్చే ప్రయత్నం చేస్తారా? ఏం చేస్తారు? అంటే ఏ బీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ కింద పడడం కొత్త కాదమ్మా. 2010లో పడ్డాం, 2008లో పడ్డాం, 2001 నుంచి అనేక ఒడిదొడుకులు వచ్చినాయి ఉద్యమంలో. మమ్మల్ని కిల్ చేద్దామన్న వాళ్ళే తప్ప పైకి వేద్దామన్న వాళ్ళు ఎవరు లేరు. డెఫినెట్గా ఇది ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ని ఖచ్చితంగా అవలోకనం చేసుకుంటాం, డెఫినెట్గా ఆత్మవిమర్శ చేసుకుంటాం. ఖచ్చితంగా మా గమనం ఎటువైపు అనేటువంటి దాన్ని ఖచ్చితంగా భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తాం. ఇవాళ 6 గ్యారంటీల పేరుతోటి 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజల ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. 42 రోజులు ఇవాళకి చిన్న రోజులు ఏం కాలే, ఇంకా మిగిలిన 60 రోజులే మిగిలినాయి. వాళ్ళు ఏం చేశారు? పత్రం ఇచ్చినారు, ఆ పత్రంలో క్లారిటీ లేవు. ఉద్యమకారులని చెప్పినారు. ఉద్యమకారులు అంటే ఎవరు? పాల్గొన్నోళ్ళ, కేసులు ఉన్నోళ్ళ, జైలు కార్డు ఉన్నోళ్ళ? ఆ క్లారిటీ లేదు. అదేవిధంగా 200 రూపాయల విద్యుత్ అన్నారు, గృహజ్యోతి అన్నారు. 200 రూపాయలు 200 యూనిట్లు వాళ్ళకి ఇస్తారు, పేదవాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి తెలియదు. 2500 సపోర్ట్ ప్రైస్ మహిళలకు అన్నారు, ఉద్యోగ మహిళకి ఇస్తారా, పేద మహిళకి ఇస్తారా, ప్రైవేట్ ఎంప్లాయీకి ఇస్తారా? ఆ క్లారిటీ లేదు. అకౌంట్ నెంబరే లేదు. ఎట్లా ఇస్తావు పైసలు నువ్వు? ఎన్ని రోజులు డిజిటలైజ్ అవుతుంది అందరికి? ఎవరికి? 19వ తారీఖు వాళ్ళు ఏమన్నారు? 18 చెప్పుకున్నాము, వాళ్ళే చెప్పారు తల్లి, నేనేమనలేదు. వాళ్ళు ఏమన్నా డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు అయిపోతాయని చెప్పిరమ్మా. 8 నుంచి 18 వరకు మొత్తం ఆన్లైన్ మొత్తం అయిపోద్ది అన్నారు. అయింది అమ్మయ్యారు. ఇలా 19వ తారీఖు అయిందా? నువ్వే చెప్పు, నేనేమనను. అంటే వాళ్ళుగా డెడ్లైన్ విధించి మేమేదో చేస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి ఇలా కేసీఆర్ గారిని బదనాం చేసి మేమేదో అన్యాయం చేసినట్టు. ఎవరమ్మా ఈ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడింది? నిజం కాదా? నీకు తెలియదా? మీరు జర్నలిజంలో చూడలేరా? ఉద్యమంలో మీరు నడవలేదా? మమ్మల్ని అందరినీ చూడలేదా? మమ్మల్ని అందరినీ మైకులో పెట్టి మాట్లాడలేదా? మేము ఎవరం ద్రోహులమా? మేము కేసీఆర్ ఏమో ద్రోహేయండు తెలంగాణకు ద్రోహం హీరోనేమో ద్రోహేయండు, వీళ్ళనేమో హీరో అయ్యిండు. ఏం చేస్తాం? ఈ దరిద్రం దాపురించుకుంది తెలంగాణలో. కాబట్టి డెఫినెట్గా మేము 80% తగ్గేది లేదు. 100కు 100% బరాబర్ తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో, 420 హామీలు ఇచ్చిందో ప్రజల ముందు పెడతాము. ఇలా ఏ మహిళా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. హైదరాబాద్లో ఎన్ని బస్సులు కావాలి? 6000 బస్సులు కావాలి. ఉన్న బస్సులు ఎన్ని? 2700. 2700 ఫిట్నెస్ ఉన్నాయన్ని 1000 బస్సులు. ఆ ఇచ్చిన 1700 ఎవరివి? అద్దెకిచ్చిన బస్సులు మొత్తం కొట్లాడుతూ మా బస్సులు ఇవ్వమని. మహిళలందరూ పోయి సీట్లు లేక కొట్లాడుతూ ఉన్నారు. బస్ పాలు తీసిన పోరగాళ్ళు పైన ఎక్కుతూ ఉన్నారు ఫుట్పాత్ మీద. దాని కలంగా కర్ణాటకలో పెట్టింది కదా, మాకు పరిపాలన చేత కాదంటే ఏంది, మేము మాకు బొచ్చడ అనుభవం ఉంది, మాకు ఇందిరమ్మ కాంచి పరిపాలిస్తున్నావు, నెహ్రూ కాంచి పరిపాలిస్తున్నావు అన్నారు కదా. మరి ఎందుకు ఆటో కార్మికుల బతుకులు ఆగమవుతుంది? ఇలా సుమారు 6-7 లక్షల మంది ఆటో కార్మికులు అండి. ఇలా మా ఊరు 20 మంది ఉన్నారు. వాళ్ళని కూడా ఎప్పుడు సంక్రాంతి అయిపోయినాక, వ్యవసాయం అంతా అయిపోయినాక రైతు భరోసా నిధులు విడుదల చేస్తావు అంటే వడ్డీ వ్యాపార దగ్గర రైతులు పోవాలనా? మీ బాధ మా సార్ చెప్పిండుగా అమ్మ, ఆల్రెడీ కేసీఆర్ గారు ఎలక్షన్ ప్రచారంలో చెప్పినారు. కాంగ్రెస్ వస్తే క్యూ లైన్లు వస్తాయి అన్నారు, గదే జరిగింది. కాంగ్రెస్ వస్తే దళారుల దందా వస్తుంది అన్నారు. ఇవాళ ప్రజాపాలన దరఖాస్తుకు దరఖాస్తుకి 50 రూపాయలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ రైతు భరోసా నిధులు ఎప్పుడు చేస్తారండి? మిత్తి వ్యాపారాల దగ్గర, వడ్డీ వ్యాపారాల దగ్గర పోయి వడ్డీలు తెచ్చుకొని అప్పులు చేసినాక ఇస్తారు రైతు భరోసా నిధులు. మీరు అన్నారు కదా 7,700 కోట్లు ట్రెజరీలు ఉన్నాయన్నారు కదా. ఎడిపోయినాయి ఆ పదలు? ఎవరు పోయినాయి? ఏ మంత్రికి పోయినాయి ఆ పైసలు? ఇలా ఐడ్రీమ్ ద్వారా అడుగుతా ఉన్నా నేను. ఏ మంత్రి ఖాతాలోకి రైతు బంధు నిధులు పోయినాయి? ఉద్యోగులకు మీరు ఇచ్చారు జీతాలు, అప్రిషియేట్ చేస్తా ఉన్నా. మీరు సమయం ఎన్నో తారీఖు ఇచ్చారు? మీరు 1వ తారీఖు ఇచ్చినారు, 6వ తారీఖు ఇచ్చారు. 6వ తారీఖు మా దోస్తుని అడిగిన టీచర్ని, 6వ తారీఖు ఇచ్చారు మీరు జీతాలు. 1వ తారీఖు ప్రచారం చేసుకుంటారు. 6 గ్యారెంటీలు 2 అంశాలు అప్లై చేసి 2 గ్యారెంటీలు అమలు చేసామని చెప్తారు. ఎక్కడ చేసిరండి మీరు? ఒక్కటి కూడా చేయలేరు వీళ్ళు, ఒక్కటి కూడా చేయలేరు. ఆడిపోతే కాళేశ్వరం పోతారు. ఏం చెప్పిండు మురళీధర్? ఈఎన్సీ మురళీధర్ ఏం చెప్పారండి? ప్రజా పరిపాలన కోసం, నీళ్ళు ఇవ్వడం కోసం ఏం చేసినామని చెప్పారు.
కానీ కేసీఆర్ మీద ఏం చెప్తే ఏం మాట్లాడుతారు? నువ్వు అట్లా చెప్తే వద్దని చెప్తారు. మరి ఎందుకు ఉన్నది చెప్పింది కదా, ఎందుకు గుంగింది కాళేశ్వరం? కాళేశ్వరం కుంగలేదు, అలా మనుషులు కుంగిపోయినాయి, వాళ్ళ యొక్క విధానం కుంగిపోయింది. ఏసమ్మ అంత గొప్ప ప్రాజెక్టుని కట్టినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు, చిన్న పొరపాట అది ఏమంటారు దాన్ని? ఎంత చెప్పండి? మేడిగడ్డ యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? 1850 కోట్లు. కాళేశ్వరం మొత్తం కాస్ట్ ఎంత? 90,000 కోట్లు. 90,000 కోట్లలో మేడిగడ్డ యొక్క ప్రాజెక్ట్ యొక్క వ్యయం ఎంతమ్మా? 1850 కోట్లు. 1850 కోట్లకు కాళేశ్వరం మొత్తం కథం అయిపోద్దా? ఎన్ని సొరంగాలు ఉన్నాయో తెలియదు వీళ్ళకు, ఎన్ని కిలోమీటర్ కాలువలు ఉన్నాయో తెలియదు, ఎన్ని నీటి పంప్ హౌజులు ఉన్నాయో తెలియదు, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయో తెలియదు. ఇవన్నీ ఏం తెలియకుండా కాళేశ్వరం మొత్తం అవుతుంది అని మాట్లాడతారు. ఎట్లా అవుతుందో అయితే రా బిడ్డ, 1850 కోట్లు నాన్న మేడిగడ్డ కాస్ట్. సుందిల కాస్ట్ ఎంత తెలుసా మీకు? అన్నారం కాస్ట్ ఎంత తెలుసా? వీటి యొక్క ప్రాజెక్టు వ్యయమే తెలియదు వీళ్ళకు. లక్షల కోట్ల అవినీతి జరుగుతుంది, 90,000 కోట్ల లక్షల కోట్ల అవినీతి ఎక్కడ జరుగుతుంది? ప్రజలు అమ్ముతారు ఊకనే, ఏముందల్లా మాట్లాడి యూట్యూబ్ ఛానల్ అయిపోయినాయి, ఏది పడితే అది మాట్లాడము. బాలరాజు గారు ఏడుంటారు అంటే నెక్స్ట్ పార్లమెంట్ సీట్లో ఎక్కడన్నా కనిపిస్తారా? పోటీలో కనబడబోతున్నారా? ఆస్పిరెంట్ ఉన్నట్టున్నారు కదా ఇక్కడ నుంచి. డెఫినెట్గా ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నప్పుడు రాజకీయ అవకాశాలు కావాలన్నప్పుడు తప్పులేదు. ఇక దూదిమేట బాలయ్య 2014లోనే అవకాశం నాకు నాగార్జున సాగర్ నుంచి అసెంబ్లీ ఇచ్చాడు వాస్తవానికి. కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో నేను దాన్ని కనెక్ట్ కాలేకపోయాను. తదనంతరం కేసీఆర్ గారి గొప్పతనం, కేసీఆర్ గారు ఇలా వాస్తవంగా రాజకీయాల్లో నేను నిలబడ్డానంటే మా అమ్మనాలు ఆస్తిపరులు కాదు, మా అమ్మనాలు రాజకీయ నాయకులు అంతకంటే కాదు. ఇలా ఒక చిన్న పేద కుటుంబం నుంచి ఉస్మాన్ సిటీకి వచ్చి డాక్టరేట్ పొంది ఇలా ఆదర్శ వివాహం చేసుకొని ఇద్దరం ఒకేసారి డాక్టరేట్ పోయింది యూనివర్సిటీలో. ఇలా నిలబడగలిగినామంటే కేసీఆర్ గారి యొక్క ఇచ్చినటువంటి ప్రోత్సాహం, కేసీఆర్ గారు ఇచ్చిన పదవి. రాజకీయాల్లో ఎక్కడైనా ఉండొచ్చు, ఏ స్థాయిలో ఉండొచ్చు, కానీ మొదట పెట్టినటువంటి భువనే మాకు ఇంపార్టెంట్. కాబట్టి ఆ లక్ష్యంతో ముందు పోయే క్రమంలో ఇలా భువనగిరి పార్లమెంట్ ఉంది. భువనగిరి పార్లమెంట్ మొదటి నుంచి కూడా బలైన వర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంటు. ఎందుకంటే 2009లో అక్కడ బలైన వర్గాల అభ్యర్థి పోటీ చేశాడు, మహాకూటమిని తరపున కూడా. 2014లో బలైన వర్గాల అభ్యర్థి పోటీ చేశాడు, 2019లో బలైన వర్గాల అభ్యర్థి పోటీ చేశాడు. కాబట్టి సామాజిక సమీకరణల రీత్యా 17 పార్లమెంట్ స్థానాల్లో ఒక ఎంఏఎం బొంగ 16 ఉంటే ఇలా భువనగిరి ఒకటి, సికింద్రాబాద్ ఒకటి, జహీరాబాద్, ఈ 3 మాత్రమే బీసీలకు ఇచ్చే అవకాశం ఉన్నటువంటి. డెఫినెట్గా భువనగిరి అవకాశం ఉంది కాబట్టి కేసీఆర్ గారికి అసెంబ్లీ ఎలక్షన్ సమయాలు అడిగాను నేను, ఇప్పుడు అడగలేను నేను. అందరూ కూడా మందిరం, మసీద్, చర్చి ఓపెనింగ్ అయినప్పుడు అందరూ అసెంబ్లీ కోసం అడుగుతూ ఉన్నారు. కానీ నేను సార్ని పార్లమెంట్ టికెట్ అవకాశం ఇస్తే నాకు అని అడిగినాను. తదనంతరం మా పార్టీ వర్గం కేటీఆర్ గారు చెప్పినాను. తర్వాత మా పార్టీలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇది నా మెరిట్స్. ఇక నా భార్య సామాజిక వర్గం, నాది ఇంటర్కాస్ట్ మ్యారేజ్, వాళ్ళు దళిత మాది సామాజిక వర్గం, వాళ్ళ 2.5 లక్షల ఓట్లు అలా ఉన్నాయి. ఇక బీసీల ఓట్లు 8.5 లక్షల ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఇల్లు బీసీలలో కూడా 2,65,000 ఓట్లు, గొల్లకుర్మల సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. కాబట్టి సామాజిక సమీకరణల రీత్యా చూస్తే ప్లస్ ఇంకోటి వామపక్షాల నుంచి వచ్చిన వాడిని. నేను 99లో ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీ పనిచేశాను. నల్లగొండ జిల్లాలో పుట్టినటువంటి బండి వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకు నైజాము సర్కరోడ చుట్టుముట్టు సూర్యపేట నడమ నల్లగొండ నువ్వు ఉండేది గోలుకొండ కిల్ల కింద నీ గోరిగడతం కొడుకు అనేటువంటి నిజాం సంబంధించిన సర్కారును తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరినటువంటి గడ్డ నల్గొండ జిల్లాలోని భువనగిరి ప్రాంతం. ఎందుకంటే ఆలేరు గతంలో సిపిఐ గెలిచింది, జనగాం సిపిఎం గెలిచింది, తుంగతుర్తి సిపిఎం గెలిచింది, మునుగోడు సిపిఐ గెలిచింది, భువనగిరి సిపిఎం గెలిచింది, నెకరికల్ సిపిఎం గెలిచింది, ఇబ్రహీంపట్నం సిపిఎం గెలిచింది. వామపక్ష నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతం. ప్లస్ నల్గొండ జిల్లాలో పుట్టిన ప్రతి గడ్డి పరక కూడా చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యాన్ని పుణికిపుచ్చుకొని దూదిమెట్ల బాలయ్య రాజకీయాలకు వచ్చిండు. వామపక్ష విద్యార్థి నాయకుడిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, బలహీన వర్గాల బిడ్డగా, యువ నాయకుడిగా, కేసీఆర్ సైనికుడిగా ఒక అవకాశం ఉంది. అడగడం తప్ప స్వామి గారు? రాజకీయాలు అడగొద్దా? ఎందుకు అడగద్దు? అవకాశాన్ని కోరుకోవడం తప్ప? కానీ మీ పార్టీ చూస్తోందా? మీ వైపు చాలా మంది ఆస్పిరెంట్స్ చాలా మంది ఉంటారు కదా. సర్పంచ్కి 2-3 ఆడతారు తల్లి, మరి ఇంకే ఎమ్మెల్యేకు 3-4 ఆడతారు. ఇవాళ ఎంపీకి అడగరా? 100% ఉంటారు. ఆ రేసులో మనం ఎంతవరకు ప్రయాణించడం అనేది ఇంపార్టెంట్. అందరూ పరీక్ష రాస్తారు, అందరికి 100 మార్కులు రావాలని రాస్తారు. ఒకరు 70 వస్తాయి, ఒకరికి 60 వస్తాయి, ఒకరు 45 వస్తాయి, ఒకరు 35 వస్తాయి, ఒకరు ఫెయిల్ అవుతారు. కాబట్టి టాప్ 3లో ఉన్నారా? డిస్టింక్షన్లో ఉంటారు రాజకీయాల్లో. రాసి పెట్టండి, చదువులో డిస్టింక్షనే, రాజకీయాల్లో డిస్టింక్షన్ ఉంటా. బట్ కానీ నేను కోరుకునేది అంటే ప్రజల దగ్గర మాత్రం 36 మార్కులు రావాలని కోరుకుంటా. నేను డిస్టింక్షన్ ప్రయత్నం చేస్తా, కానీ ప్రజల దగ్గర మాత్రం పాస్ మార్కులు రావాలని కోరుకుంటా రాజకీయాల్లో. నేను మొదటగా వాస్తవానికి ఇలా డాక్టరేట్ని, నా భార్య డాక్టరేట్, ఉద్యోగం చేసుకోవచ్చు 2 లక్షల రూపాయలు జీతం, ప్రొఫెసర్ని అయితే ఖచ్చితంగా ప్రొఫెసర్ అయితే నా భార్యతో నేనైతే సాంఘిక రీత్యా. కానీ వాళ్ళు ఎందుకు రాజకీయాలు అయిపోయినా? ప్రజలంటే ప్రేమ, రాజకీయాలంటే పిచ్చి. ఈ రకంగా రాజకీయాల్లో ఉండి ఏదో కొత్త చేయాలని ఆలోచనతో రాజకీయాలకు వచ్చారు. పైసలు ఉండి రాజకీయాలు రాలే. ఒకవేళ పైసలే రాజకీయాలు శాస్త్రం అనుకుంటే భారతదేశంలో అదాని అంబానీ అవుతాడు తప్ప ప్రధానమంత్రి మోదీ గాడు అంటున్నా. ఒకవేళ పైసలే రాజకీయాలు శాస్త్రం అనుకుంటే తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి గాడు, మహిమం రామేశ్వరరావు అవుతాడు. రాసి పెట్టుకోండి మీరు.
కాబట్టి పైసలు రాజకీయాలను శాసించవు. ప్రజలే చరిత్ర నిర్మాతలంటూ మన గతం చాటుతున్నది. ఎప్పుడైనా ప్రజలే చరిత్ర నిర్మాతలు. ఆ ప్రజలను నమ్ముకొని నేను దూదిమెట్ట బాలయ్య అంటూ రాజకీయాలు చేస్తూ ఉండు తప్ప పైసలు నమ్ముకొని కాదు. డెఫినెట్గా మా అధినాయకత్వం, నాకున్నటువంటి స్పీడ్, ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీకి పైసలను వాళ్ళు కావాల్సింది కాదు. ఇలా కార్యకర్తను కాపాడుకునేవాడు, పార్టీని కాపాడుకునేవాడు. కేసీఆర్ ఇజం అంటే గిదిరా, కేసీఆర్ ఇజం అంటే తెలంగాణ అస్తిత్వం అని చాటి చెప్పేవాడు కావాలి. అవన్నీ చాటి చెప్పడం కోసం దూదిమెట్ట బాలయ్యకు గొంతుంది అనుకుంటున్నా. నా జీవితాన్ని నిర్మించేది కూడా ప్రజలే, నా భవిష్యత్తు నిర్మించేది కూడా ప్రజలే. ప్రజలు నమ్ముకొని రాజకీయాలు చేస్తా ఉన్నాం, పైసలు నమ్ముకొని కాదు. డెఫినెట్గా ఒక అవకాశం ఉంది కాబట్టి మా అధినాయకుడికి డెఫినెట్గా నా ఆకాంక్షని వ్యక్తం చేస్తాను. ఎస్, ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. చాలా సంవత్సరాల తర్వాతకి మిమ్మల్ని తెలంగాణ ఉద్యమంలో చూసిన ఇలా ఐ డ్రీమ్ ద్వారా చూస్తున్న సౌమ్య గారు, చాలా చాలా థ్యాంక్ యూ. ఒక మంచి అభిప్రాయాలని, ఒక మంచి ఆలోచనల్ని, మా ప్రభుత్వం గతంలో చేసిన కార్యక్రమాలని మీ ఐ డ్రీమ్ ద్వారా పంచుకునేటువంటి ఆశా భావం నేను వ్యక్తం చేస్తా ఉన్నా. మీకు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.